అందరికీ నమస్కారం. సామాజిక స్పృహను, దేశభక్తిని ఆకర్షీకరిస్తూ యువతలో కొందరి బాధ్యతారాహిత్యాన్ని, దేశాధినేతపై జరిగే హేళనలను తీవ్రంగా ఖండిస్తూ కూచి సాయి శంకర్ గారు, కూచి చిత్రకారుడు ఆయన వ్రాసినటువంటి ఒక ఆవేశపూరితమైనటువంటి ఘాటైన భావోద్వేగపూరిత రచన ఇది. నేను చదివి వినిపిస్తాను, తప్పకుండా మీరు విస్తృతముగా షేర్ చేయండి. బాధ్యత లేని స్వేచ్ఛ స్వైర విహారమైతే కన్నవారి కష్టాన్ని, సనాతన ధర్మాన్ని, దేశ నాయకత్వాన్ని అపహాస్యం చేసే అజ్ఞానం ఒక సామాజిక రాచవ్రణమవుతుంది. ప్రస్తుత సమాజంలో దారి తప్పుతున్న కొంతమంది యువత నైతిక పతనాన్ని, పెద్దల పట్ల చూపుతున్న నిర్లక్ష్యాన్ని, ఉపాధి పేరుతో సంస్కారాన్ని తాకట్టు పెట్టే ప్రవర్తనను సమాజం నిశ్శబ్దంగా గమనిస్తూనే ఉంది. స్వార్థ రాజకీయాలు, విదేశీ లేదా ఎడారి సిద్ధాంతాల ఉచ్చులో పడి కన్న తల్లిదండ్రుల త్యాగాలను, నిరంతరం దేశ శ్రేయస్సు కోసం శ్రమిస్తున్న నాయకత్వాన్ని, దేశమాత కీర్తిని హేళన చేసే శక్తులపై ఓ చిత్రకారుడు కంఠమెత్తిన క్షణమిది. ఇది కేవలం ఒక కవితో, వ్యాసమో కాదు, ఒక దేశభక్తుని అంతరంగం నుంచి ఎగసిపడిన ఆక్రోశ జ్వాల. తన కుంచెతో రంగులు దిద్దే కూచి గారు ఇక్కడ తన కలంతో అక్షరాయుధాన్ని ప్రయోగించారు. నాయకత్వపు విశిష్టతను, మాతృమూర్తి త్యాగాన్ని కొనియాడుతూనే సమాజ శ్రేయస్సుకు ముప్పుగా మారిన ఆలోచనలను అత్యంత ఘాటైన పదజాలముతో నిలదీసే ఒక ఆవేశపూరిత అక్షర సర్పయాగం ఈ రచన. ఆత్మ పరిశీలన చేసుకోమంటూ యువతకు హెచ్చరికగా దేశభక్తుల గుండెల్లో జ్వాల నింపేలా సాగిన ఆ తీవ్రమైన భావోద్వేగ అక్షర రూపం ఇప్పుడు చూద్దాం. హేళన మీ తరానికి పట్టిన చీడ. తారతమ్యాలు తెలియక నాలుకను పెంటకు అద్ది పెద్దవాళ్లను ఈసడించటం మీ హాబీ. గుడ్డెద్దు చేలో పడే నిర్వాకం మీ గుడ్డి చూపు. అరే, మిమ్మల్ని కాదు, మీ వంటి ఉల్ఫాగాళ్లని నవమాసాలు మోసిన మీ తల్లి, మీ పిండాకుడు అవసరాలకు రెక్కలు ముక్కలు చేసుకుని సంపాదించిన డబ్బు మీ యదాన కొట్టి పస్తులుండే మీ నాన్న, వారికి వారే చేసుకున్నా కోరుకున్నా పున్నామ నరకం ఈ నిండు దేశాన మీ వంకర అలికిడి. ఒరేయ్ నిలవగంజి, అమ్మా నాన్నలు ఏ పాపం చేస్తే మీరు ఈ భూమిన పడ్డారో అది వారి దురదృష్టం. సమాజానికి ఇంకా తీరని కష్టం, నట్టింటి రావణ కాష్టం. ఓహొచ్చి చక్కని చదువుతో, మంది మెచ్చే ఉద్యోగంతో, మదిమెచ్చే సజ్జోగంతో ఇంటా బయట మీ యువ అలికిడి ఓ జయోత్సవంగా రేపటికి పూలదారులు పునాదులు వేస్తుంది అనుకుంటే ఏం నడతరా మీది? యువత అనే విషపు టాటు వెన్నున వేయించుకొని నీతిమాలి నికృష్ట కుష్ఠవ్యాధి ఏమిటిరా? మీ చేతలకి పుట్టుక అంటే, తల్లిదండ్రులంటే, కుటుంబం అంటే, సమాజం అంటే, సంఘం అంటే, పిన్నలంటే, పెద్దలంటే, గురువులు, దేశము, దేవుడంటే కనీసపు బాధ్యత వంటబట్టిన గౌరవ మర్యాదలు రవ్వంతైనా లేకుండా అయ్యయ్యో సమాజపు ఆరుబయ్యలు దండాన వ్రేలాడుతున్నటువంటి ఉతకని లోదుస్తులు చందం. మీ బ్రతుకులు ఆడా మగా కానీ విలువల వలువలు తగిలించుకొని నిసిగ్గు చేష్టల జుగుప్సల నీతి బాహ్యులు అవుతూ ఓరి ముతక గంజి మీ బ్రతుకుని, మీ సంస్కారాన్ని గుప్పెడు గంజాయికో, గుక్కెడు మ్రందుకో, చెంచాడు బిర్యానీకో తాకట్టు పెట్టి దేశాన్ని, దేశ మాతని, దేశ ప్రధానిని, వారి కన్న తల్లిని, మీ పుట్టుకలోని నిజాయితీని జంతర్ మంతర్ చేసుకుంటూ ఆడ మగ, మగ ఆడ కాకుండా చెలరేగుతూ జస్ట్ కక్కూసులో ముంచిన నాలుకతో ఈసడించే మీ ఈ అవలక్షణం ఈ సభ్య సమాజపు వెన్ను మీద పుట్టిన అసహజాల రాచవ్రణం మీరెక్కడ దాపురించారా? కలి కల్మషుల్లా, కాటి పీనుగుల్లా, సమాజాన కాళ్ళకి అడ్డం పడే విషపు పురుగుల్లా. సాటి యువత తమ ప్రతిభా పాటవాలతో, దేశ విదేశీ ప్రతిభావంతులతో పోటీపడి స్వర్ణ సింహాసనాలు ఎక్కుతుంటే మీ వంటి వారు నీచ జన్మలు, కనీసం మనిషి కాని బురద బొద్దింకలతో ఎవరికి పుట్టారో తెలియని ఎడారి మతాల ఏబ్రాసి ఎంగిలి గాడిదలు పంచే అద్దెలద్దెల కోసం నాలుక సారించి ఈ దేశాన్ని క్షోభపెడుతూ ఎందుకురా మీ జన్మ? కాల్చడానిక? భూమికి భారమయ్యేట్టు పూడ్చడానిక? కాష్టాలు కూడా కాదని విసిరివేసే వీధి అనాథ కుక్క బతుకుతో పెద్దలను దూషిస్తూ ఏమిరా నీ బ్రతుకు? కన్న తల్లి కడుపు కాటు, ఎక్కడ పుట్టారో, ఏమి తిన్నారో, ఎన్ని పస్తులున్నారో, ఎన్ని ఎత్తు పల్లాలు అతి కష్టాన దాటారో ఆ తల్లిదండ్రులు. వారిలానే, మీ వారిలానే ముఖ్యంగా ఆ మహాతల్లి పూజలో ఆత్మస్థైర్యమో, కొంగున కట్టుకున్న విజయమో, కానరాని దేవుళ్ళ అభయమో మీ తల్లిలానే ఇవన్నీ కని కష్టపడి పెంచింది. పరగడుపు కన్నీళ్లు త్రాగి పస్తుల కడుపులో కాళ్ళు పెట్టుకొని ఒరేయ్ ఒట్టిగొడ్డు
రాత్రి రాత్రి దేశాధినేత అయిన లక్కీ లాటరీ బ్రతుకు కాదురా ఈ పెద్దాయనది. ఇది నీతి, నిజాయితీ, కృషి, దీక్ష, పట్టుదలల పెట్టుబడితో, ఓ వీధి మూల టీ గ్లాసుతో దిగమింగుకున్న కన్నీళ్లతో, కసితో దేశమాత పాదాల వరకు పాకి, ఆపై ఆ తల్లి పాదాలను ఆశ్రయించి అమ్మ చేరదీతతో ఒక్కో మెట్టు ఎక్కి ప్రియపుత్రుడై ఆమె ఒడి జోలలో సేదతీరి ఆమె కంఠహారపు మణిగా మారి ఇప్పుడిలా ఆ తల్లి కీర్తి కిరీటాన ఓ నెమలీకల అమరి ఏ ముద్దుబిడ్డ అందలేని అప్రతిహతమైన అధికార సౌభాగ్య సంపద నంది కూడా ఓ మౌన మునిల నిరంతరం చిరంతరం దేశ శ్రేయస్సు యశో రక్షణ చేస్తూ విశ్వగురువై వెలిగిపోతూ దేశ సమగ్రతను, సార్వభౌమాధికారాన్ని, సంస్కృతి సంప్రదాయ హైందవ దీప్తిని, ఈ నేల పంట సనాతన ధర్మాన్ని ఎడారి మత హైనాల ప్రత్యర్థి తోడేళ్ల కుటిల గుంపుల బారి నుంచి ఒకే ఒక్క కనుసైగతో కాపాడుతూ భరతమాత నిన్నుదుటి సింధూరము చెదరకుండా తన జన్మ నడ్డుపెట్టి తనో మడమ తిప్పని మహావీరుడై మొక్కవోని ధీరుడై ఈ భారతదేశాన్ని, ఈ జన్మభూమిని ఓ కాపు కాస్తున్న కర్మయోగి కర్తవ్య దీక్షను అపహాస్యం చేసేంత తెంపరితనం బహుశా మీ అపశృతుల పుట్టుకలోంచి మిమ్మల్ని రెచ్చగొట్టి ఉసిగొలిపి ఎంగిలి మెతుకుల కతికే పాషందుల బంక బుద్ధి నుండి వచ్చి ఉంటుంది. ఆ తల్లి తనయుల రుణం మనం తీర్చుకోవడం కాదురా, వారే అదృష్టవశాత్తు ఇక్కడ ఈ హైందవ భూమిని పుట్టి మన సమగ్రత కోసం, మన దేశ భవిత కోసం, రాబోయే తరాల ప్రశాంత జీవనం కోసం రక్తం దారబోసి మన రుణం తీరుస్తున్నారు. దేశ చరిత్రలో సువర్ణాధ్యాయాల పేజీలను లిఖించుకుంటున్నారు. గమనించు, ఇటువంటి ఉదాత్త చరిత్రుణ్ణి, కారణజన్ముణ్ణి, శ్రీరామ ఆశీర్వాదం పరిపూర్ణముగా సంపాదించుకున్న ఆధునిక హనుమని, ధన్యజీవి, వారి కన్న తల్లిని దూషించిన మీ వంటి అద్దె సంతానం ఈ దేశ భవితకు పెను శాపం. ఇక చరిత మరువని మీ పతనం కోసమే విఘ్నులైన దేశభక్తుల దీక్షతో మరలా జరగబోయేది మరో మహా సర్పయాగం, మీ వంటి దేశద్రోహుల పాలిట మహామారణం. శుభం భూయాత్ ఈ కర్మభూమికి, ఆ మహాయోగికి.